హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో, ఇందులో వచ్చేసి 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినిమాటిక్ లైటింగ్ గురించి మాట్లాడుకుందాం. సో, మెయిన్‌లీ లైటింగ్‌లో 2 టైప్స్ ఉంటాయన్నమాట. నేచురల్ లైటింగ్ అండ్ ఆర్టిఫిషియల్ లైటింగ్. సో, బేసిక్‌గా నేచురల్ లైటింగ్ అంటే మనకి సన్ నుంచి గాని, లేదా మూన్ నుంచి గాని, లేదా ఫైర్ నుంచి గాని, లేదా ఒక స్టార్మ్ నుంచి గాని ఎనీథింగ్ నేచురల్‌గా వచ్చేదాన్ని నేచురల్ లైట్ అంటారనమాట. సో, ఆర్టిఫిషియల్ లైటింగ్ వచ్చేసరికి బిల్డింగ్ లైట్స్ గాని, లేదా క్యాండిల్ లైట్స్ గాని, లేదా పార్టీ లైటింగ్ గాని, లేదా స్ట్రీట్ లైట్స్ గాని, సో, ఎవ్రీథింగ్ ఆర్టిఫిషియల్ లైటింగ్‌లోకే వస్తదనమాట. సో, ఫస్ట్ వన్ వచ్చి కీ లైట్ గురించి మాట్లాడుకుందాం. సో, కీ లైట్ అనేది ప్రైమరీ లైట్ అంటారనమాట. అంటే మెయిన్‌లీ ఒక సీన్‌లో ఏ సబ్జెక్ట్ అయితే ఎలివేట్ అవుతుందో, లేదా ఏ సబ్జెక్ట్‌నైతే ఎలివేట్ చేయాలనుకుంటున్నారో, సో, ఆ సబ్జెక్ట్ మీద వేసే లైటింగ్‌ని కీ లైటింగ్ అంటారనమాట. సో, ఆ సీన్‌లో మెయిన్ సబ్జెక్ట్ హైలైట్ అవ్వడానికి ఈ కీ లైట్ అనేది వాడుతూ ఉంటారనమాట. అండ్ అది ఏ డైరెక్షన్‌లో అన్నా పెట్టొచ్చు. అది బేస్డ్ ఆన్ ద డైరెక్టర్ పర్సెప్షన్ మీద బేస్ అయ్యి ఉంటుంది. సో, ఒక సింగిల్ పర్సన్ ఉన్న, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్న, సో, ఆ సీన్‌లో మెయిన్ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్‌నైతే హైలైట్ చేద్దాం అనుకుంటున్నారో, ఆ క్యారెక్టర్‌కి కీ లైట్ అనేది ఏస్తారనమాట. సో, సబ్జెక్ట్‌లో ఉన్న ఇంటెన్సిటీ చూపించడానికి ఈ కీ లైట్‌ని వేస్తారనమాట విత్ ద షాడోస్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సీన్ అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఈ సీన్‌లో మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి కార్తీ గారి ఫేస్ అనమాట. అండ్ అక్కడ పక్కన ఫైర్ వెలుగుతుంది. సో, ఆ లైటింగ్ వచ్చేసి కీ లైటింగ్ అయితదనమాట. అండ్ ఆ లైటింగ్ పడడానికే ఇక్కడ వన్ సైడ్ షాడో ఉండి, ఒక సైడే పడినట్టు కాంట్రాస్టెడ్ షాడోస్ అనేవి మనం చూడొచ్చు. ఆ సీన్ అనేది డైనమిక్‌గా హైలైట్ అవ్వడానికి ఈ కీ లైట్ అనేది యూజ్ చేస్తారనమాట. సో, దీన్నే కీ లైటింగ్ అంటారనమాట. సో, సేమ్ ఈ సీన్ కూడా అబ్జర్వ్ చేస్తే, సో, ఇందులో వచ్చేసి సన్ లైటింగ్‌నే ఒక కీ లైట్‌గా వాడుకున్నారనమాట. అంటే సన్ లైటింగ్ ఇచ్చే షాడోనే ఒక ఫేస్ మీద పడితే ఎలా ఉంటదో, సేమ్ ఆ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ అనేది ఈ సీన్‌లో క్రియేట్ చేశారనమాట. సో, ఇలాంటి రియలిస్టిక్‌గా యూజ్ చేయడానికి కూడా కీ లైటింగ్ యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో, నెక్స్ట్ వన్ వచ్చి ఫిల్ లైట్ గురించి మాట్లాడుకుందాం. సో, ఫిల్ లైట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే, కీ లైట్ నుంచి వచ్చే షాడోస్‌ని ఫిల్ చేయడానికి ఈ ఫిల్ లైట్ అనేది యూజ్ చేస్తారనమాట. అంటే ఆ డార్క్ షాడోస్ అనేవి లేకుండా ఆ సీన్ అంతా లైటింగ్ అనేది ఫిల్ చేస్తారనమాట. ఎక్స్‌ట్రా లైట్ అనేది పెట్టి. సో, దాన్నే ఫిల్ లైట్ అని అంటారు. సో, మీరు ఈ సీన్ అనేది అబ్జర్వ్ చేస్తే, ఈ సీన్ అనేది నైట్ తీసింది. అండ్ నైట్ తీసినా సరే షాడోస్ అనేవి ఎక్కడా లేవు వాళ్ళ ఫేస్ మీద. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో, వీళ్ళు ఫిల్ లైట్ యూజ్ చేసి ఈ సీన్ అనేది చేశారనమాట. సో, అందుకనే మనకి షాడోస్ అనేవి వాళ్ళ ఫేస్ మీద గాని, బాడీ మీద గాని ఎక్కడ కనిపించవు. సో, దీన్నే ఫిల్ లైట్ అని అంటారనమాట. సో, నెక్స్ట్ వచ్చి బ్యాక్‌గ్రౌండ్ లైట్. సో, బ్యాక్‌గ్రౌండ్ లైట్ అనేది ఎందుకు వాడతారు అంటే, సో, ఆ సీన్‌లో ఉండే ఎన్వైర్న్‌మెంట్‌కి తగ్గట్టుగా లైటింగ్ అనేది సెట్ చేస్తారనమాట బ్యాక్‌గ్రౌండ్‌లో. సో, అది అలా సెట్ చేయడం వల్ల ఆ సీన్ యొక్క ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది. అంటే అండ్ అలానే ఒక స్పెసిఫిక్ లుక్ అనేది కూడా మనకి ఆ సీన్ క్రియేట్ చేస్తుందనమాట. అందుకనే ఎక్కువ బ్యాక్‌గ్రౌండ్ లైటింగ్ యూజ్ చేస్తారనమాట. అంటే ఆడియన్స్ నుంచి అటెన్షన్ డ్రా చేయడానికి కొన్ని ఎలిమెంట్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ లైటింగ్ అనేది వాడుతూ ఉంటారనమాట. అంటే విజువల్ ఎఫెక్ట్ కోసం. అండ్ అలానే బ్యాక్‌గ్రౌండ్ లైట్స్‌లో కలర్ ప్యాటర్న్ కూడా మారుస్తూ ఉంటారు. బికాజ్ ఆ ఇంటెన్సిటీని కరెక్ట్‌గా క్యారీ చేయడానికి అన్నమాట డిఫరెంట్ కలర్ ప్యాటర్న్స్‌ని యూజ్ చేస్తారనమాట. సో, స్పెసిఫిక్‌గా ఎమోషన్ ఏంటనేది ఆటోమేటిక్‌గా కన్వే అయిపోతుంది. సో, కొన్ని హైలైట్ అయ్యే సీన్స్‌లో ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ లైటింగ్ అనేది ఎక్కువ ఫోకస్ చేస్తారనమాట. సో, దీన్నే బ్యాక్‌గ్రౌండ్ లైట్ అని అంటారు. సో, నెక్స్ట్ వన్ వచ్చి ప్రాక్టికల్ లైట్స్. సో, ప్రాక్టికల్ లైట్స్ అనేది బేసిక్‌గా ఒక పర్పస్‌ఫుల్‌గా లైట్ అనేది ఫిక్స్ చేస్తారనమాట సీన్‌లో. లైక్ అది దేనికైనా అవ్వచ్చు. అంటే ఆ ఎన్విరాన్మెంట్ హైలైట్ చేయడానికన్నా అవ్వచ్చు. లేదంటే ఒక క్యారెక్టర్‌ని హైలైట్ చేయడానికన్నా అవ్వచ్చు. లేదంటే ఆ సీన్‌ని హైలైట్ చేయడానికన్నా అవ్వచ్చు. సో, అది ల్యాంప్స్ గానీ, క్యాండిల్స్ గానీ, సో, ఏవైనా స్ట్రీట్ లైట్స్ గానీ, సో, ఏదైనా సరే ఈ ప్రాక్టికల్ లైట్‌లోకే వస్తదనమాట. బికాజ్ ఎక్కువ ఎందుకు వాడతారు అంటే, ఈ నాట్ ఓన్లీ ద క్యారెక్టర్, ఆ ప్రాక్టికల్ లైట్ కూడా సమ్‌వాట్ స్టోరీ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. సో, అందుకనే ఈ ప్రాక్టికల్ లైట్ అనేది ఎక్కువ ఇలాంటి ఎలిమెంట్స్‌లో యూజ్ చేస్తూ ఉంటారు. సో, దాన్నే ప్రాక్టికల్ లైట్ అంటారు.